హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ముఖ్యంగా వచ్చినటువంటి సమాచారంలో అపీల్ చేసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా పెన్షన్ రద్దయినటువంటి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా పెన్షన్ యొక్క రకము చేంజ్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు. వీళ్ళకి పెన్షన్స్ అనేటివి వాటినే కొనసాగిస్తారా, లేకపోతే మార్పు చేస్తారా అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అలానే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ డేట్స్ కూడా మారబోతున్నాయి అనమాట. దానికి గల రీజన్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకు నిన్నటి రోజున అసెంబ్లీలో అయితే ఈ యొక్క కొండపల్లి శ్రీనివాసరావు గారు సెల్ఫ్ మంత్రి అనమాట ఈయన. ఈయన ఏం చెప్పారనేది ఒకసారి మనమే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నేను మీకు ఒక చిన్న పీడిఎఫ్ రూపంలో రెడీ చేశాను. అసెంబ్లీలో పింఛన్లపై చర్చ ఏ విధంగా జరిగిందంటే, రాష్ట్రంలో పింఛన్లను తొలగించలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లను అందిస్తున్నామని చెప్పి చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారనమాట. శాసన మండలిలో వైసీపీ సభ్యులు రమేష్ యాదవ్, భరత్ కె శ్రీనివాస్ గారు వచ్చేసి 50 ఏళ్లకే పింఛన్ పథకం అమలుపై అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి గారు సమాధానం అయితే ఇచ్చారు. 50 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న 11,98,501 మందికి పింఛన్లను అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు 61,000 మంది మైనార్టీలు ఉన్నారని కూడా ఆయన చెప్పారనమాట. దీనిపై వైసీపీ సభ్యులు మాట్లాడుతూ, మంత్రి చెప్పిన గణాంకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో కూడా చెప్పాలని, 2024 జూన్ తర్వాత కూటమి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి కొత్త పింఛన్ల వివరాలు తెలియజేయాలని చెప్పి పట్టుబట్టారు. వికలాంగుల పింఛన్ల సుమారు 1,00,000 తగ్గించామని, ప్రస్తుతం ఇస్తున్నటువంటి 15,000 రూపాయల పెన్షన్లను 6,000కు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయన్నారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలతో తీవ్ర అసహనానికి గురైనటువంటి మంత్రి మాట్లాడుతూ, వికలాంగుల పింఛన్లో 90% బోగస్ పింఛన్లు ఉన్నాయని ఆరోపణలు రావడంతోనే రీవెరిఫికేషన్కి ఆదేశించినట్లయితే చెప్పారనమాట. ఈ విధంగా వీరిద్దరి మధ్య డిబేట్ అయితే జరిగిందనమాట. ఈ డిబేట్లో భాగంగా మనకు ఏమని చెప్పారంటే, 2 నెలల్లో వైద్య శాఖకి అయితే ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయమని చెప్పి మంత్రి గారు అయితే ఆదేశాలు ఇచ్చామని చెప్పారనమాట. కాబట్టి ఈ 2 నెలల్లో అప్పీల్ చేయబడినటువంటి వాళ్ళకి సంబంధించి అప్పీల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు నోటీస్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఆ నోటీస్లో కూడా మీకు రీవెరిఫికేషన్ సంబంధించిన నోటీస్ రావచ్చు, లేదా మీ పెన్షన్ క్యాన్సిల్ అయినట్టు కూడా నోటీస్ అనేది రావచ్చు. ఎందుకు ఇలా వస్తుందంటే, ఎవరైనా సరే పెన్షన్ క్యాన్సిల్ అయిపోయినటువంటి వాళ్ళు అప్పీల్ పెట్టుకున్నట్లయితే వారికి సంబంధించి నిజంగా ఆ యొక్క దరఖాస్తుదారులు ఎలిజిబుల్ అయితే వారికి సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించిన నోటీస్ అనేది వస్తుంది. లేకపోతే వాళ్ళు అర్హులు కాదు అని వైద్య శాఖ అధికారులు వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇతను నిజంగా అర్హుడు కాదు అనుకున్నట్లయితే మరొకసారి నోటీస్ అనేది వాళ్ళకి మీ పెన్షన్ నిలుపుదల చేస్తుందని రావచ్చు అనమాట. కాబట్టి నోటీసులు అనేవి వచ్చేంత వరకు అపీల్ పెన్షన్లకు ఈ యొక్క పెన్షన్ అనేది కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్తున్నారు. కాబట్టి మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలో కూడా ఎవరికైతే పెన్షన్ క్యాన్సిల్ అయిపోయిందో, అదేవిధంగా ఎవరికైతే పెన్షన్ అనేది చేంజ్ అయ్యి 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి, 6,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి చేంజ్ అయ్యిందో వారికి యాజ్ గా పెన్షన్లు అనేవి కొనసాగింపు అనేది జరుగుతుందని ఈ సందర్భంగా అయితే నేను కూడా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అలానే కొంతమంది ఇంతవరకు నోటీస్ అనేది రాదు, ఈ యొక్క మెడికల్ వికలాంగుల పెన్షన్లలో అందరికీ వస్తున్నాయి మాకెందుకు రాలేదు అని చెప్పి అడుగుతున్నారు. మీకు రాకపోయినట్లయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఒకవేళ మీకు నోటీస్ కనుక వచ్చినట్లయితే మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ పెన్షన్ ఉందా లేదా అనేది దానికి సంబంధించి మళ్ళీ నోటీస్ రావాలి. అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ కాకుండా మీ యొక్క పెన్షన్ రకం చేంజ్ కావడము, మీ యొక్క పెన్షన్ తొలగిపోవడం జరిగినట్లయితే మళ్ళీ మీరు అపీల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాలి. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే నోటీస్ రాకపోవడమే మీకు గుడ్ న్యూస్, ఇంతవరకు నోటీస్ రానటువంటి వాళ్ళకి. కాబట్టి మీ పెన్షన్ యాజ్ టీజ్గా కొనసాగుతుంది. నోటీస్ రాలేదని భయపడాల్సిన అవసరం లేదు.
పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగానే మీ పెన్షన్ కొనసాగింపు అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్లు, మెడికల్ వికలాంగుల పెన్షన్లలో ఇవి ఉన్నాయన్నమాట. ఇకపోతే అక్టోబర్ నెలలో కొత్త సదరం సర్టిఫికేట్లకు సంబంధించి స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో నేను తప్పకుండా వీడియో చేస్తాను స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవరైనా వికలాంగులు, మెడికల్ బాధితులు ఎవరైనా కనుక ఉండినట్లయితే సో వాళ్ళకి అక్టోబర్లో స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఈ సెప్టెంబర్ నాటికి ఇంతకుముందు 3 నెలల క్రితం అయితే స్లాట్స్ అనేవి ఇచ్చారనమాట. అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇవి కంప్లీట్ అయిన తర్వాత సో మనకు అక్టోబర్ నెలలో అయితే స్లాట్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇకపోతే అక్టోబర్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల యొక్క పంపిణీలో చేంజెస్ అనేవి ఉన్నాయని చెప్పాను కదా. అవి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ అక్టోబర్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో 1, 2 తేదీల్లో పెన్షన్లు అనేవి పంపిణీ చేయాలి. ఇక్కడ 1వ తేదీ మామూలు నార్మల్ డేగా ఉంది. 2వ తేదీ మాత్రం హాలిడే ఉందన్నమాట. సో కాబట్టి 2వ తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను 3వ తేదీకి అయితే ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ ఒకటే ఒక చేంజ్, 2వ తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 3వ తేదీకి ఇస్తారు కాబట్టి సో 1, 3 తేదీల్లో అయితే మీకు పెన్షన్ల యొక్క పంపిణీ అనేది జరుగుతుందని సో మీకు ఒకసారి ముందుగానే గుర్తు చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్పీల్ కాబడినటువంటి పెన్షన్లకు సంబంధించి మీకు నోటీస్ వచ్చేంత వరకు మీ పెన్షన్ కొనసాగింపు అనేది ఉంటుందన్నమాట. రద్దు కాబడినటువంటి వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా పెన్షన్ రకము చేంజ్ అయినటువంటి వాళ్ళకి వారికి ఏ రకానికి అయితే చేంజ్ చేశారో ఆ పెన్షన్ అనేది కొనసాగింపు అనేది జరుగుతుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారము. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అప్పీల్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి. అలానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రూఫ్ ఏంటని మీరు అడిగినట్లయితే ఒకసారి మా టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ప్రూఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. న్యూస్ ఆర్టికల్స్ కూడా పెన్షన్ల మీద వచ్చాయన్నమాట. వాటిని కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసి పెట్టున్నాను అనమాట. ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా. సో ఇవండి ఫైనల్గా అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి లేటెస్ట్ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.